సూపర్ గా ఉంటది. నేను గుంటూరు నుంచి వచ్చాను. నా పేరు మైనార్టీ నాయకుడు సయ్యద్ బాబు. మా ఎమ్మెల్యే వచ్చి షేక్ నూరి ఫాతిమా, మొహమ్మద్ ముస్తఫా గారి నాయకత్వంలో మేము నిర్వహిస్తున్నాం కార్యక్రమము. దగ్గర 100 బస్సులు గుంటూరు నుంచి వచ్చినాయి. ఇంకా దాన్ని బట్టి నువ్వు ఆలోచించుకో అంతమంది మనుషులు వస్తారు. మా మైనార్టీలకి మౌనతమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వారి నాన్నగారికి ఇచ్చిన మాట ప్రకారము మేమందరం జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారికే సహకరిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసి గెలిపించుకొని మళ్ళా ముఖ్యమంత్రిని చేస్తాం. వాళ్ళందరూ ఎంత పొత్తులు పెట్టుకున్నా సింహం ఒక అడుగు ముందుకేసిందని చెప్తారు కదా, అదే విధంగా వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోవటమే. దాంట్లో సమస్య లేదు. వాళ్ళు ఎన్ని నాటకాలు ఆడినా గత సంవత్సరంలో వాళ్ళు 40 సంవత్సరాలు పరిపాలన చేసిన చరిత్ర ఉన్న హీనులు. వాళ్ళు చరిత్ర ఉన్న హీనులు 14 సంవత్సరాల్లో చేయలేంది ఈయన 3 సంవత్సరాల్లో చేశాడు. చూపిలా జనాలకి. ఇంకంతకన్నా గొప్పతనం ఏం కావాలా? మరి జగన్ అంటున్నాడు కదా, పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా, జగన్ 4వ పెళ్ళం నేను ఇంటికి పంపిస్తా, పాతాళాలకు పంపిస్తా. వాడికి ఒక పెళ్ళాన్ని కాపాడుకోవడం చేతకాల. వాడు 4వ పెళ్ళం గురించి చెప్తున్నాడు. వాడికి ఓపిక ఉంటే 5 పెళ్లి చేసుకోమను, మేము కాదనం. జగన్ గురించి విమర్శించే హక్కు అతనికి లేదు. అతను కూడా నాయకుడే కదా. అతను నాయకుడే ఉండి అలాంటి మాటలు చెప్పొచ్చా? అది మానవత్వానికి విరోధం కదా. రాష్ట్ర వ్యాప్తంగా సొంత చెల్లెలే షర్మిల అని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కలిసి బీజేపీతో పొత్తు. అక్రమంగా ఆస్తులు కావాలని చెప్పి అడిగితే ఏ చెల్లి అయినా సరే, మా ముఖ్యమంత్రి చెల్లెలని కాదు కదా, తల్లి అని కాదు కదా, అన్యాయంగా ఎవరికైనా సరే సహకరించనని చెప్పాడు. దాంట్లో తప్పే ఉంది? నువ్వు ఆ మాట అంటావా అని చెప్పి విడిపెట్టి వెళ్ళిపోయి ఆమె ఏదో చెప్పుకుంటుంది. 65 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి చేరింది. అదే పార్టీని హీనంగా మాట్లాడిందిగా మహాతల్లి. మరి ఎలా వెళ్ళింది? ఏం ముఖం పెట్టుకొని వెళ్ళింది? రాష్ట్ర వ్యాప్తంగా నేను సంక్షేమ పథకాలు పెట్టాడు కదా, రాష్ట్రానికి అప్పు తీసుకొచ్చి అంత రాష్ట్రం నాశనం చేస్తున్నా అంటున్నారు కదా. 3 సంవత్సరాల్లో ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి ఎంతమందికి వాలంటీర్లు ఇచ్చాడు? అది ఎవరికి సాధ్యమైందా? వాళ్ళు చేయవచ్చుగా, ఎందుకు చేయలా? తెల్లారక ముందే 6ంటికల్లా వాలంటీర్లు వచ్చి ఇంటి ముందు పింఛన్ డబ్బులు ఇస్తున్నారు. అంతటి ఘనత ఎవరికి ఉంది ఈ రోజుల్లో? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ రోజు జగన్ ని పాతాళాల్లో పంపిస్తా, నీ అంత చూస్తా, బాయ్ బాయ్ జగన్ అన్నాడు కదా. పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు నాయుడు గాని, ఇంకా ఎవరైనా నాయకుడు గాని రాజకీయంలో ఇలాంటివన్నీ సహజంగా చెప్తా ఉంటారు. కానీ జనాలు పిచ్చోళ్ళేం కాదు కదా. జనాలు రేపు చూపిస్తారుగా. కాలమే చెప్పింది నిర్ణయం వాళ్ళకి. వాళ్ళు వెళ్తారో వీళ్ళు వెళ్తారో పాతాళాన్ని. సమస్య లేదు. వైఎస్ఆర్ పార్టీ ఉన్నంత కాలం వైఎస్ఆర్ పార్టీకే మా మైనార్టీలు అందరూ రుణపడి ఉంటారు.